శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకసారి ఇంద్రుడిని శపించారట. ఎవరు వాళ్ళ గురుగారు ఏదో మిస్టేక్ చేస్తే యూ బికమ్ పిగ్ అని. నువ్వు బిగ్గు, యూ బికమ్ పిగ్ వితౌట్ విగ్గు. ఈ బికమ్ పిగ్ పంది అయిపోయాడు. ఇంద్రుడు పంది అయిపోయాడు. పంది అయిపోతే రోమింగ్. కానీ అక్కడ మరి ఏమంటారు, చూసుకోవాలి కదా, అడ్మినిస్ట్రేషన్ ఎవడు లేడు. ఓకే, ఎవడో అడ్మినిస్ట్రేషన్ లేకపోతే కదా, మిస్టేక్ చేశాడు, చేపించాం. సో మళ్ళీ వచ్చాడు గురుగారు వచ్చి, మరి వచ్చారు అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, నా శాప వెనక్కి తీసేస్తున్నాను అన్నాడు. మీరు ఎవరైనా అంటాడు ఈ పంది రూపంలో ఇంద్రుడు. నీ గురువు గారు రా, అక్కడ మేనక ఈజ్ వెయిటింగ్, రంభ ఈజ్ వెయిటింగ్, ఓరస్ ఈజ్ ఫైటింగ్ అని చెప్పాడు. అవన్నీ నాకెందుకు, ఎందుకంటే యు ఆర్ ఇంద్ర అన్న. నో నో నో, యు ఆర్ నాట్ సీయింగ్, యూ డోంట్ సీ మై ఐ హ్యావ్ ఫ్యామిలీ అంటాడు. 10 పిల్లలు ఉన్నాయి మాకు, ఫుడ్ అంటే కరువులే, వీఆర్ స్విమ్మింగ్ ఇన్ ఫుడ్, దిస్ ఇస్ అవర్ బెడ్. ఎంత జాయ్ఫుల్ లైఫ్ ఇంద్రుడు. ఓరస్ అంటే వెయిట్ నువ్వు అంటాడు. యాజ్ ఎ పిగ్ ఈ క్లైమింగ్, ఈ రిజెక్టింగ్. ఈ ఇంద్రుడు ఇంద్రభోగాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. నాకు ఓరస్ అక్కర్లేదు, ఈ బుర్ర జాలు అంటాడు. అంటే గురువుగారు అన్నాడు, అంటే బాగుందా, చాలా బాగుంది, వాట్ ఏ లైఫ్, స్విమ్మింగు ఫుడ్లోనే, ఈటింగు ఫుడ్డే, స్లీపింగు ఫుడ్డే అంటున్నాడు సౌండ్తో, సౌండ్ పార్టీలాగా అంటుంటే చాలా బాగుందా, ఎస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నాడు. అవునా, అలా చూడన్నారు. అక్కడ కత్తి నోరుతున్నారు. ఏటో చాలా బాగుందా, నేను పైకి రారా అంటే, పైనకి రారా అంటే ఫైన్ అంటున్నావు కదా, ఇప్పుడు పెయిన్ అంతా చూడరా అని చెప్పారు. దెన్ ఇంద్ర కమ్ టు ఇంద్రియాస్, ఈ కమ్ టు సెన్సెస్ అండ్ ఈ గో బ్యాక్ టు ద హెవెన్. ఇది మా గురుగారు చెప్పినప్పుడు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా పొలం చేను గోడల మీద అలా తిరుగుతూ ఉంటే మాకు కనబడుతూ ఉండేది, వినబడుతూ ఉండేది ఆ దూరంగా. ఏంటిది, పందిని చంపే టైంలో మాత్రమే దానికి ఆకాశం ఉందని తెలుస్తుంది. ఓకే, అసలు ఆకాశం అనేది ఒకటి ఉన్నట్టు పందికి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదంటే దాని శరీర నిర్మాణం ఎప్పుడు లో ప్రొఫైలే, మెడ ఉండదు దానికి, తెలుసా మీకు? ఓకే ఓకే. ఇప్పుడు ఒక మేకని నరకాలి, మెడ ఉంటుంది. రైట్. ఒక కుక్కని మెడ ఉంటుంది, మనిషి మెడ ఉంటుంది. పందికి మెడ లేదు, కావాలి చెక్ చేయండి. మొత్తం అంతా కలిపి ఉంటుంది కదా. సో అందువల్ల దాన్ని ఇలా ఒక్క వేటుకు నరకడం అట్లా ఏం కుదరదు. అందుకని దాన్ని ఊసలు పెట్టి, తీగలు పెట్టి కట్టేస్తారు. కాళ్ళు మూతికి ఊసలు చుట్టేస్తారు. చుట్టేసి ఇనప చొవ్వలతో, కర్రలతో బాది 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 దాన్ని మూతి కట్టేసి అంటుంటే అలా బాది బాది పొడిచి 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 చంపేస్తారు. ఆ చంపితే కాల్చుకుని ఇంకా వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు అనుకోండి. సో పందిని అప్పుడు ఆ కాళ్ళు కట్టి అటు ఇటు తిప్పినప్పుడు దానికి కనపడదు ఆకాశం. ఓ ఎంత ఉందంటే వచ్చింది, ఇంకా అప్పటికే సినిమా అయిపోతుంది. ఓకే, ఆకాశం సనాతన ధర్మం, ఈ మతం మార్గం ఇవి. ఓకే. సో కాబట్టి ప్రపంచంలో నేను మొన్న బ్యాంకాక్లో కూడా చెప్పా, గర్వంగా చెప్పండి నేను హిందువునని. ఎందుకంటే ప్రపంచంలో ఏ జాతి మీద దాడి చేయనటువంటి గొప్ప జాతి మనది కనుక ఎవరిది కోరుకోం. సర్వే జనా సుఖినో భవంతని మాత్రమే మనం చెప్తాము, అందరూ బాగుండాలని మనం మాత్రమే చెప్తాము. కాబట్టి గర్వంగా చెప్పండి, గర్వసే కహో మై హిందూ అని. నేపాల్లో ఒక విధ్వంసం జరుగుతుంది. సో ఇప్పుడు సర్దుమణిగింది అనుకున్నాం. సో ఎవరైతే ఇప్పటి వరకు అవినీతి చేశారో వాళ్ళందరినీ వెంటాడారు. అసలు మామూలు హింస కాదు అది. ఓకే, అయితే అక్కడ హిందుత్వం కోరుకుంటున్నారు, మళ్ళీ మాకు పాత రోజులు రావాలని చెప్పేసి అక్కడ కోరుకుంటున్నారు. మంచి పరిణామం ఒకలా, ఒక ఆస్పెక్ట్లో. కానీ యువతని గన్స్ ఇచ్చేసి వాళ్ళ బిల్డింగ్స్ని వాళ్ళు తగలబెట్టుకోవడం అది చాలా పెయిన్ఫుల్. నిన్న ఒక ఆర్టికల్ చదివి చాలా పెయిన్ అయింది. తగలబెట్టడం అనేది 2 డేస్లో అయిపోతుంది, కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ నిర్మింపడానికి 20 ఏళ్ళు పడుతుంది. కరెక్ట్. వాళ్ళ దేశాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం. ఇప్పుడు ఎవడో వచ్చి మీ ఇంటి తగలెట్టారా, ఇదిగో పెట్రోల్ అంటే తగలబెట్టంగా, అది వాళ్ళ దేశం కదా. దాన్ని అంటే అంత తీవ్రత ఉండబట్టే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేశారు, రాష్ట్రపతి రాజీనామా. కొంత అలాగే అప్పుడు కొంత వేడికి ఆ దాడి ఉండడం
అనేది సహజం కావచ్చు, కానీ వాళ్ళ బేస్ని వాళ్ళు కోల్పోకూడదు, వాళ్ళ పీస్ని వాళ్ళు కోల్పోకూడదు. అంటే మీరు గమనించవచ్చు, విధ్వంసం లేకపోతే కమ్యూనిజం లేదు, విధ్వంసం లేకపోతే విదేశీ విషమతాలు లేవు. అది న్యాచురల్, అది అందులో పెద్ద విషయం ఏం లేదు. సో మనం ఇక్కడ ఇదొక గుడ్ న్యూస్గా చూడాలి. దే కమ్ బ్యాక్ టు రూట్స్. సో మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కమ్యూనిజం ఉన్నా అక్కడ విపరీతమైన విధ్వంసం ఉంటుంది. మన దేశంలో కూడా చాలా ఫ్యాక్టరీలు అవి మూసుకుపోవడానికి కారణంలో వీళ్ళ గుండాయిజం. మంచి మంచి ఫ్యాక్టరీలు కూడా ఒక హెచ్ఎంటీ ఉండేది, ఏమైంది ఇక్కడ, ఏమైంది? ఉదాహరణ చెప్తాను అట్లా. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రపంచ కార్మికులారా ఏకంగండి పిండా కూడా చెప్తారు. సో కేవలం వీళ్ళు ఆధిపత్యం అదే. మీకు ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, దున్నేవాడిది భూమిని జోక్ చేస్తారు కదా ఈ కమ్యూనిస్టులు. బిగ్గెస్ట్ జోక్ అది. మావో రాజ్యంలో, జింపింగ్ రాజ్యంలో అలా అలా వస్తారా తెలుసా మీకు? అక్కడ అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు పొలం, తెలుసా మీకు? సో కాబట్టి వీళ్ళంతా సోది కబుర్లు ఇక్కడ ముచ్చట్లు చెప్తారు. ఫైనల్ ఏంటంటే గ్రహణం వచ్చింది. గ్రహణంలో మన కొవ్వూరులోనే ఎక్కడ కోబెట్టిన ఈ కమ్యూనిస్టులు 5 మగవాళ్ళకి కడుపు వచ్చింది. మన కమ్యూనిస్టు కడుపు వచ్చింది, అదే టైటిల్ ఇప్పుడు దీనికి. అంటే వాళ్ళు గ్రహణం నాడు అరటిపండు తింటే ఏం కాదు అని ఈ మగవేదవులు తిని చూపించారు. అది రెగ్యులర్ జరుగుతాను. ఇప్పుడు కడుపు వచ్చిన వాళ్ళు అరటిపండు తినకూడదని కదా చెప్పేది. వీళ్ళ కడుపు ఎవరు తెప్పించారు? మావ తెప్పించారా? రైట్. జన్పింగ్ తెప్పించారా? మాకు తెలియక అడుగుతున్నామండి. కమ్యూనిస్టులకు కడుపు వచ్చిందా, ఇది టైటిల్ కదా. ఈడుగా తినాల్సింది వీళ్ళ ఆవిడ, వీళ్ళ కోడలో తినాలి, ప్రయోగాలు కదా. అలాగే ఈ కమ్యూనిస్టులు అనబడేటువంటి ఈ నికృష్టులు ఏం చేయాలి? ఈ రొట్టెల పండుగ ఏట్రా మట్టి, మెంటల్, వాడిది సెంటిమెంటల్, దాని మీద మాట్లాడాలి. టచ్ గడ్డ పగిలిపోయి మాట్లాడాలి, కలవరాయిలు మాట్లాడాలి, కర్చీఫ్ మాట్లాడాలి. ఇఫ్ ఈజ్ నాట్ ఎ డాగ్ ఈ షుడ్ స్పీక్. దీని మీద కౌంటర్ వీడియోలు ఏం చేస్తే నెంబరెట్టండ్రా వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ వీడియో చూసి ఏడుస్తారు కదా. అదేలే, వాళ్ళు చేయకూడదు యాక్చువల్గా. ఎవరు? గర్భిణీ స్త్రీలు. వీళ్ళది వీళ్ళకి కడుపు వచ్చింది, నీకు తెలవట్లే. ఓకే, కమ్యూనిస్టులకు కడుపు వచ్చింది. ఆడెవడో నా మీద వీడియోలు చేస్తుంటాడు, ఆడి పేరు చెప్పుకోడు, రావణ అంటాడు. ఆడెవడనుకుంటాడు? గొర్రెడు, ఏదో గొర్రె, కలజోడు ఇట్టుకుని నన్ను తిడతా ఉంటాడు, గొర్రె. సో ఇప్పుడు మనం గమనించండి, ఏ విధానం అయినా అందులో ప్రయారిటీ, మొరాలిటీ లేకపోతే వచ్చేది క్రియాలిటీ. టీటీడీ చైర్మన్ గారు మీకు కాల్ చేసి ఏదో ఈ డిస్కషన్ ఏంటి, గుడిది? చాలా మంచి ప్రశ్న. తిరుమలలో వారు ఉన్నప్పుడు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఒకరింట్లో. అక్కడ అంటే ఆస్ట్రేలియా స్టేట్ అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజరు, వారు తెలుగు అయినా మన తెలంగాణ అయినా ఉప్పలైన రాజశేణి గారు. వారి ఇంట్లో ఉన్నప్పుడు చైర్మన్ గారికి ఫోన్ చేశాం. ఏమంటే ఇక్కడ టెంపుల్ మీరు కడతారా, మీరు స్థలం ఇస్తారా అని అడిగాను. నేను 10 ఎకరాలు ఇస్తాను గురూజీ అన్న. ఓకే, నేను వారితో మాట్లాడితే గురూజీ వారిని రమ్మని చెప్పండి, స్థపతులను పంపిద్దాం, ఖచ్చితంగా కడదామన్నారు. పార్లమెంట్లో వెళ్ళినప్పుడు ఆ ఎంపీతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో వారు కూడా దాని టాపిక్ అయింది, మంత్రితో కూడా మాట్లాడాం. సో కాబట్టి ఈ నెలాఖరికి ఎప్పుడో వాళ్ళు వస్తారు, మేము కలుస్తాం, మాట్లాడతాం. సో ఆస్ట్రేలియా, అందుకని నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పాను, మెల్బోర్న్ వరద గోవింద, సిడ్నీ వరద గోవింద, ఆస్ట్రేలియా వరద గోవిందా గోవింద.